రామాయణం ఓ మహాగ్రంథం. సులభమైన పద్ధతిలో, సున్నితమైన పదాలతో, అతి క్లిష్టమైన భావాలను సూక్ష్మ సరళిలో అక్షరజ్ఞానం తెలిసిన ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకునేటట్లు ఈ సంపూర్ణ రామాయణం సులభ శైలిలో అందించిన భవదీయులు విశ్వప్రసాద్, కిరణ్ కుమారి, నారాయణ రెడ్డి గారికి నా ధన్యవాదములు. వారి ప్రయత్నాన్ని, ఆశయాన్ని పాఠకలోకం గుర్తిస్తారని ఆశిస్తున్నాను. నా పేరు పాపిరెడ్డి. నా వయస్సు 74 సంవత్సరాలు. నా యూట్యూబ్ ఛానల్ SAILAJA శైలజ స్పేస్ MANDA మండా, శైలజ స్పేస్ మండా. నేను పెట్టే ఈ సంపూర్ణ రామాయణం ఆడియో మీరంతా శ్రద్ధగా విని ఆనందించి ఆ శ్రీరామచంద్రుని అనుగ్రహం కలిగి ఆయురారోగ్యాలు సకల సంపదలు కలిగి సర్వదా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ శ్రీరామచంద్రుని ప్రార్థిస్తున్నాను. అలాగే నా ఆడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసి అలాగే షేర్, కామెంట్ చేయగలరని కోరుతున్నాను. విశ్వామిత్రుని కథ. అది కుండారణ్యం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో కలిసి ఓ బాట మీద నడుస్తున్నాడు. అక్కడికి మిథిలా నగరం ఇంకా చాలా దూరం ఉంది. విశ్వామిత్రుడు మార్గాయాసం కనిపించకుండా రామలక్ష్మణులతో శాస్త్రచర్చలు జరిగిస్తూ పూర్వాపరాలు సిద్ధాంతాలు చేస్తూ ప్రయాణిస్తున్నాడు. లక్ష్మణుడు కొంచెం సేపటికి, విశ్వామిత్రముని చంద్రమా, మీరు జన్మత క్షత్రియులను విన్నాం. అతి కఠోరమైన తాపస వృత్తిని ఎందుకు స్వీకరించారు? వశిష్ఠుల వారికి మీకు బద్ధ విరోధమని కూడా లోకులు చెప్పుకుంటారు. ఆ విరోధం ఎందుకు ఏర్పడింది? దయచేసి వివరించండి అని అడిగాడు. అలాగే నాయన, చెబుతాను విను అని విశ్వామిత్రుడు తన వృత్తాంతాన్ని ఇలా చెప్పనారంభించాడు. పూర్వం గాధిరాజు పరిపాలిస్తున్న గాధేయపుర రాజ్యంలో ఓ వనంలో వశిష్ఠ మహర్షి నివసిస్తుండేవాడు. గాధిరాజు పుత్రుడనైన నేను పట్టభద్రుడనైన కొన్ని దినాలకు వేటకు వెళ్ళడం జరిగింది. వేటలో అలసి విశ్రాంతి కోసమని వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. వశిష్ఠుడు నన్ను ఎంతగానో ఆదరించి ఆతిథ్యమిచ్చాడు. ఆయన వద్ద ఉన్న హోమధేనువు అనే ఒక మహిమ కలిగిన ఆవు వల్ల అప్పటికప్పుడు పంచభక్ష పరమాన్నాదులు సిద్ధం చేయించి నాకు విందు చేశాడు వశిష్ఠుడు. నేను విందు ముగిసిన పిమ్మట వశిష్ఠునికి ధన్యవాదాలు చెప్పి అక్కడి నుండి బయలుదేరబోయాను. కానీ అప్పటికే నాలో ఆవహించి ఉన్న ఒకానొక ఆశ కొండలా ఎదిగి నా తలపైన కూర్చొని నన్ను అడుగు ముందుకు వేయనీయలేదు. ఆ ఆశాభారాన్ని దించుకోవాలన్న తలంపుతో నేను, వశిష్ఠమునీంద్ర, సామాన్య మహర్షులై అడవులలో కూర్చున్న తపస్సు చేసుకుంటున్న మీకు దివ్య మహిమలు కలిగిన ఈ ఆవు ఎందుకు? దీనిని నాకు ఇవ్వండి, నా దేశాన్ని సుభిక్షం చేసుకుంటాను. ఈ గోవుకు బదులుగా మీకు ఎన్ని ధనరాశులైనా సమర్పిస్తాను అన్నాను. వశిష్ఠుడు చిన్నగా నవ్వాడు. తల ఎత్తి నా వైపు చూశాడు. ఆయన చూపులతో ఎంతో సౌజన్యం కనిపించింది. ఆ సౌజన్యం వెనుక నా కోరిక వ్యర్థం అన్న భావం కూడా ఇమిడి ఉన్నట్లు స్ఫురించింది నాకు. విశ్వామిత్ర మహారాజా, అడవులలో తపస్సు చేసుకునే నాకు ఈ మీ ధనరాశులతో పని ఏముంటుంది చెప్పండి. ఇక హోమధేనువు నా 6వ ప్రాణం. దివ్యమైన ఈ ఆవు మహిమ వల్లనే నేను ఈ ఆశ్రమానికి అతిథులుగా, అభ్యాగతులుగా వచ్చే మీ బోటి వారికి యథోచితంగా ఆతిథ్యం ఇస్తూ ఉన్నాను. దయచేసి మీ కోరిక ఉపసంహరించుకోండి అన్నాడు వశిష్ఠుడు. నేను మరేమీ మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి బయలుదేరాను. కొంచెం దూరం నడవగానే వేటలో నా నుండి విడిపోయిన నా పరివారం వచ్చి నన్ను కలుసుకుంది. నేను హోమధేనువును పొందలేకపోయానన్న అసంతృప్తితో చింతాక్రాంతుడనై ఉండగా నా ప్రధాన దండనాయకుడు నన్ను చూస్తూ, ప్రభు, ఎప్పుడు చూసినా చిరునవ్వు చిందులు వేసే మీ ముఖం నేడు ఎందుకు కళావిహీనంగా కనిపిస్తుంది? ఏలిన వారి మనస్సుకు ఎవరైనా
ఏదైనా బాధ కలిగించారా అని ప్రశ్నించాడు భక్తిపూర్వకంగా. దళపతి, కోరిన వస్తువు లభ్యం కానప్పుడు ఆశాపీడితుడు విచారించడం తప్ప ఇంకేం చేయగలడు? నా విషయంలో కూడా అలాగే జరిగింది. మీరు వెళ్ళిన తర్వాత నేను కొంచెంసేపు వేటాడి బడలిక తీర్చుకోవడం కోసం వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాను. అదుగో ఆ కనిపిస్తున్నదే వశిష్ఠుని ఆశ్రమం. అక్కడ అని నేను హోమధేను వృత్తాంతం వివరంగా చెప్పాను. నా మాటలు విని ఆ దండనాయకుడు దండతాడిత భుజంగంలా కోపంతో బొసలు కొడుతూ, ఏమిటి, నా ప్రభు పరిపాలనలో ఉన్న రాజ్యంలో ఏ చీకు చింత లేకుండా తపస్సు చేసుకుంటున్న ఒక సామాన్య మహర్షికి ఇంత నిరాదరణ? ప్రభు స్వయంగా అడిగితే ఆవును ఇవ్వడానికి నిరాకరిస్తాడా? మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. నేను వెళ్ళి ఆ హోమధేనువును మీ వద్దకు తీసుకువస్తాను అని దండనాయకుడు అనుచరులతో కలిసి అక్కడి నుండి చరాచర వశిష్ఠమునిని ఆశ్రమంకి నడిచాడు. దురాశ పీడుతున్నని స్వార్థంతో ఉర్రూతలూగిపోతున్న నేను ఆ అక్రమ మార్గం నుండి నా అనుచరులను నివారించలేకపోయాను. పైగా ఆ ధేనువు ఎలాగో ఒకలాగున నా వశం అవుతుంది కదా అన్న ఆత్మ సంతృప్తి నన్ను గాఢంగా ఆవరించుకుంది. అక్కడనే నిల్చొని ఆశ్రమం వైపే చూస్తూ ఉండిపోయాను. మరి కొంచెం సేపటికే నా అనుచర వర్గం వశిష్ఠుని బంధించి హోమధేనువును నా దగ్గరికి తీసుకువచ్చారు. నేను పరమానందంతో ఆ ఆవును తీసుకొని నా పరివారంతో అక్కడి నుండి బయలుదేరబోయాను. అదే సమయంలో వశిష్ఠ మునీంద్రుడు ఆశ్రమం ముందరికి వచ్చి, విశ్వామిత్ర అని గర్జించాడు. తన ఆవును అపహరించుకొని పోతున్నందుకు కోపగించి ఏదో దూషించడానికి వచ్చాడని ఊహించుకుంటూనే నేను వెనుతిరిగి వశిష్ఠుని చూశాను. క్షత్రియోచితమైన ధర్మబుద్ధిని విడిచిపెట్టి నేను అగ్నులను అర్పించుకుంటున్న వేళలో నీ అనుచరులను పంపించి నా గోవును అపహరించావు. ఇప్పటికైనా నీ తప్పిదాన్ని తెలుసుకొని మర్యాదగా నా గోధనాన్ని నాకు అప్పగించు, లేదా విపరీతమైన దారుణానికి మీరంతా గురి కావలసి వస్తుంది అని తీవ్ర కంఠస్వరంతో హెచ్చరించాడు వశిష్ఠుడు. వశిష్ఠముని, ఇప్పుడు నీ గోధనం నాధనమైంది. విశిష్ట వస్తు సంగ్రహణం క్షత్రియునికి ఉచితమైంది. వృధా వాగ్వాదం విడిచిపెట్టి ఈ ఆవు మీద ఆశ వదులుకో అని సమాధానం చెప్పి నేను నిర్లక్ష్యంగా అక్కడి నుండి కదలబోయాను. వెంటనే ఆగో అన్న గంభీర కంఠస్వరంతో పిడుగులు వర్షిస్తూ నా కాళ్లకు బంధనాలు వేసింది. కోప దృష్టిలతో వశిష్ఠుని చూశాను నేను. వశిష్ఠ మహర్షి ముఖం ప్రళయాగ్ని గోళంలా జ్వలిస్తుంది. అప్పటికే ఆయన తన ఎడం చేతిలోని యోగదండాన్ని కుడి చేతిలోనికి మార్చుకొని ఉన్నాడు. కళ్ళు మూసుకొని ఏదో అభిమంత్రించి యోగదండాన్ని విడిచిపెట్టాడు. ఆ యోగదండం జాజ్వల్యమానంగా వెలుగుతూ నిప్పురవ్వలను వర్షిస్తూ నా అనుచరుల మీదకి వచ్చింది. నిశ్చేష్టులై ఉన్న వారందరినీ అగ్నివర్షంతో బెదిరించి యోగదండం దూరంగా తరిమివేసింది. యోగదండం ఆ విధంగా నా అనుచరులను నిర్జించి ప్రశాంతంగా వెలుగుతూ వెళ్ళి గోవును బంధించిన గొలుసులను తాకింది. వెంటనే గొలుసులు వాటంతటవి విడిపోయాయి. యోగదండం గోవును తీసుకొని వశిష్ఠ మహర్షి వద్దకు వెళ్ళిపోయింది. ఆ అవమానం నాకు దుర్భరమైంది. వెంటనే భుజం నుండి కోదండం తీసుకొని యుద్ధానికి సన్నద్ధుడనయ్యాను. మూర్ఖుడా, తాపశక్తి ఎటువంటిదో నీకు ఇంకా అర్థం కాలేదా? నీ బాణాలు బాహుబలాలు నన్ను ఏమీ చేయలేవు. చూపించు నీ శస్త్రాస్త్ర నైపుణ్యం అని వశిష్ఠుడు మళ్ళీ యోగదండాన్ని మంత్రించి భూమిలో గుచ్చాడు. నేను ఓ దివ్య బాణం తీసుకొని యోగదండానికేసి విడిచాను. ఆ బాణం యోగదండం ముందుకు వెళ్ళేసరికి నిస్తేజమై మాయమైపోయింది. వెంటనే మరో బాణం ప్రయోగించాను, కానీ దాని గతి కూడా అలాగే అయిపోయింది. ఆ విధంగా
నేను ఎన్ని బాణాలు ప్రయోగించినా యోగదండం వాటినన్నిటినీ నిష్ప్రయోజనం చేసి వేసింది. నాకు క్షత్రియత్వం మీద, పౌరుషం మీద విరక్తి ఏర్పడిపోయింది. విసుగుతో ధనస్సును క్రింద పారేసి అమ్ముల పొదిని నేలకేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. నాకు రాజ్యం మీద, పరిపాలన మీద మనసు పోలేదు. అజేయమైన తపోబలం మీద విపరీతమైన గౌరవం ఏర్పడింది. దీక్షతో తపస్సు చేసి మహర్షిని కావాలనుకున్నాను. అదే పట్టుదలతో ఓ ప్రశాంత ప్రదేశంలో తపోదీక్షకు కూర్చున్నాను. నా ప్రచండ తపోశక్తికి ఇంద్రుడు భయపడి అప్సరసలను నా దగ్గరికి పంపించాడు. కానీ నేను చలించలేదు. వారి విలాసాలు నా దగ్గర పనిచేయలేదు. చివరకు మేనకను అంటూ ముఖంలో మందహాసం తొంగి చూడగా సాభిప్రాయంగా లక్ష్మణుని వైపు చూస్తూ ఆగిపోయాడు విశ్వామిత్రుడు. లక్ష్మణుడు చిరునవ్వుతో, చెప్పండి స్వామి, అది పూర్వాశ్రమ చరిత్ర కదా. మేనకాదేవి మీ తపోదీక్షను భగ్నపరిచిందా అన్నాడు. అవును నాయన, ఆ మేనకా సంయోగం వల్ల నాకు పుత్రిక కూడా జన్మించింది. కానీ అంతకాలం నేను సాధించిన తపశ్శక్తి క్షీణించిపోయింది. వెంటనే హిమాలయాలకు వెళ్ళి మళ్ళీ దీక్షగా తపస్సు ప్రారంభించాను. ఈసారి నా తపస్సును పాడు చేయడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కొనసాగలేదు. అలా ఉగ్ర తపస్సమాధిలో నేను విలీనుడనై ఉండగా ఎంతో కాలం గడిచింది. విశ్వామిత్రమునింద్ర అన్న పిలుపు వినిపించేసరికి నేను కళ్ళు విచ్చి చూశాను. ఎదురుగా బ్రహ్మాది దేవతలు నిల్చొని ఉన్నారు. నేను భక్తితో బ్రహ్మకు నమస్కరించాను. మహర్షి, నీ తపోదీక్షకు లోకాలు తల్లడిల్లిపోతున్నాయి. రాజర్షివైన నువ్వు ఇంతటి దీక్షను విరమించి విశ్వశ్రేయస్సును కాపాడు అన్నాడు బ్రహ్మ. బ్రహ్మదేవ, ఏ వ్యక్తి అయితే తన తపోబలంతో నా క్షత్రియత్వ పౌరుషాన్ని అవమానించాడో ఆ వ్యక్తి స్వయంగా వచ్చి తన నోటితో నేను మహర్షినయ్యానని చెబితే తప్ప నేను తపోదీక్షను విరమించను. ఇది నా దృఢ నిర్ణయం అని తిరిగి కళ్ళు మూసుకున్నాను. ఆ తర్వాత బ్రహ్మ పంపిన ఇంద్రుడు వెళ్ళి వశిష్ఠుని తీసుకొని వచ్చాడు. వశిష్ఠుడు నా దగ్గరికి వచ్చి సాదరంగా నన్ను కౌగులించుకొని, మిత్రమా విశ్వామిత్ర, నువ్వు నా ఎంతటి తపోధనుడవయ్యావు. నీ ఉగ్ర సాధన విరమింపవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. నేను తపో దీక్ష విరమించాను. ఇది వశిష్ఠుడితో నాకు వైరం ఏర్పడడానికి, నేను రాజ్య భోగాలను విసర్జించి మహర్షిని కావడానికి కారణమైన చరిత్ర అని వివరించాడు విశ్వామిత్రుడు. మహాత్మా, రాజులు ఎంతటి దీక్షాపరులో లోకానికి చాటి చెప్పారు మీ కృషి, మీ పట్టుదల ఆదర్శప్రాయాలు అన్నాడు రాముడు. అప్పటికి ఆ ముగ్గురు కుండారణ్యం చివరకు చేరుకున్నారు. దారి అరణ్యంలో కొంచెం దుర్గమమైన విశ్వామిత్రుని చరిత్రని వింటూ నడవడం వల్ల రామలక్ష్మణులకు మార్గాయాసం కలగలేదు. అరణ్యం చివరలో మలుపు తిరగబోతుండగా బాట ప్రక్కన ఒక నల్ల పెద్ద రాయిని రాముని దృష్టిని ఆకర్షించింది. రాముడు క్షణకాలం రాతి వంకే చూసి తన ముందు ఉన్న ధూళిని కుడికాలితో తన్నాడు. ధూళి వెళ్ళి ఆ రాతికి తగిలింది. లక్ష్మణుడు ఆ వింత విశేషాన్ని కుతూహలంగా చూస్తూ ఆగిపోయాడు. విశ్వామిత్రుడు చిరునవ్వుతో రావుని వైపే చూడసాగాడు. ఆ రాయి అపరూపమైన అందాల రాశిగా మారిపోయి 2 చేతులు జోడించి రామునికి నమస్కరించింది. రాముడు చిరునవ్వుతో చేయెత్తి దీవించాడు. దేవాదిదేవా, నీ దివ్యచరణ పంకజరజన్ సోకి నేటికి నా శాపం తొలగిపోయింది. నేను నీ దర్శనం వల్ల చరితార్థురాలనయ్యాను ప్రభు అంది ఆ యువతి. అమ్మా, కాలగతిని ఎవ్వరూ మాన్పలేరు. పర్యవసానం ఏదైనా ప్రారంధం అనుభవించక ఎవరికీ తప్పదు. ఇక నీ భర్త సన్నిధి చేరుకొని సుఖంగా జీవించు అన్నాడు రాముడు. ఆ యువతి మరోమారు రామునికి నమస్కరించి అంతర్ధానమైపోయింది. మహర్షి చంద్రమా, ప్రయాణం సాగించండి అన్నాడు రాముడు చిరునవ్వుతో. విశ్వామిత్రుడు నరక ప్రారంభించగానే రామలక్ష్మణులు ఆ మునీంద్రుని వెంట నడవసాగారు. ఆ రాతిని తన అన్న
అన్న నాతిగా ఎలా మార్పు చేశాడో లక్ష్మణునికి అంతు చిక్కలేదు. పైగా ఆ జవరాలు చెప్పిన మాటలు, ఆమెకు రాముడు ఇచ్చిన సమాధానాలు ఏదో పెద్ద చరిత్రను ప్రస్ఫుటం చేస్తున్నాయి. అన్నను అడగడం బాగుండదని భావించి విశ్వామిత్రునితో, మహర్షి చంద్రమా, ఆ స్త్రీ ఎవరు? ఏ కారణం వల్ల ఇక్కడ రాయిగా పడి ఉంది? మా అన్న కాలిధూళి సోకగానే స్వస్వరూపం ఎలా పొంది ఉంది? ఈ వృత్తాంతం తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది. దయచేసి వివరించండి స్వామి అని అడిగాడు లక్ష్మణుడు. అలాగే లక్ష్మణ, తప్పక చెబుతాను. ప్రయాణంలో కాలక్షేపంతో పాటు ఆ అభాగ్యురాలి కథను నువ్వు తెలుసుకోవడం కూడా అవసరమే అని విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పడం ప్రారంభించాడు.